ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం జరిగింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో మీటింగ్ ని నిర్వహించారు. సుమారు 3 గంటల పాటు చర్చించారు. అయితే సమావేశంలో ఏపీ సింగిల్ ఎజెండాగా బనకచెర్ల అంశాన్ని పెట్టింది. తెలంగాణ మాత్రం 13 అంశాలను పెట్టింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బనకచెర్ల ప్రాజెక్టు అంశమే ప్రస్తావించలేదన్నారు. ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం చర్చించామని, బనకచెర్లపై సోమవారంలోపు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. దీంతో రెండు రాష్ట్రాలు కూడా న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఎవరిని మభ్యపెడుతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు సీఎంల సమావేశంలో ఏ అంశాలపై చర్చించారనేది ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదలకు సంబంధించి టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనకు ఏపీ అంగీకారం తెలిపింది. గోదావరి నది యాజమాన్యం బోర్డు తెలంగాణలో, కృష్ణానది యాజమాన్యం బోర్డు ఆంధ్రప్రదేశ్కు అంగీకారం. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఏపీ ఓకే చెప్పింది. కృష్ణా, గోదావరి జలాలు ప్రాజెక్టుల సమస్యలపై చర్చ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన చేసిన మరో కీలక కామెంట్ ఏంటంటే, బనకచెర్లపై వాళ్ళు ఎజెండాలో పెడితే అభ్యంతరం చెప్పొచ్చు, కానీ వాళ్ళు ఎజెండాలో పెట్టనప్పుడు ఎలా అభ్యంతరం చెప్పగలమన్నారు. సో ఈ భేటీలో అసలు బనకచెర్లపై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన తేల్చేశారు. ఇక సమావేశంలో 4 అంశాలపై నిర్ణయాలు తీసుకున్నామని, మిగతా అంశాలపై అధికారుల కమిటీ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. గోదావరి, కృష్ణా నదులు నీటి పంపిణీతో పాటు అనేక జల వివాదాలపై చర్చ జరిగింది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కృష్ణా బోర్డును అమరావతిలో, గోదావరి బోర్డును హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది నదులు, బనకచెర్లపై ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఈ భేటీలో నిర్ణయించామన్నారు. అది కూడా ఈ నెల 21 లోపే ఈ కమిటీ ఏర్పాటు కావాలని నిర్ణయించారు. కమిటీ నియామకాలతో జల జగడాలకు ప్రస్తుతానికి తెరపడినట్లే అని తెలుస్తోంది. కానీ ఈ కమిటీ ఎన్నాళ్ల పాటు సర్వేలు చేస్తోంది? అది రిపోర్ట్ ఇచ్చేందుకు ఎంత కాలం పట్టనుంది? దానిపై మళ్లీ ఏ రాష్ట్రం ఎలా రియాక్ట్ అవ్వనుంది? ఆ రిపోర్ట్ను ఇరు రాష్ట్రాలు అంగీకరిస్తే ఓకే, లేదంటే సమస్య మళ్లీ మొదటికొచ్చినట్టే అని చెప్పాలి.